ఎంతోమంది కపుల్స్ వచ్చి జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ గురించి అడుగుతూ ఉంటారు. మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ని తయారీ చేసుకున్నాక 5th డే వరకు వచ్చి దాన్ని ఫ్రీజింగ్ చేసేటప్పుడు ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ముందర మనం టెస్ట్ చేయడాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మామూలుగా ఎంబ్రియో డే 5 బ్లాస్టోసిస్ట్ అంటారు. దాంట్లో ఒక ఔటర్ సెల్ వచ్చి ట్రోఫెక్టోడమ్ అని చెప్తాము. లోపల ఇన్నర్ సెల్ మాస్ నుంచి బేబీ వస్తుంది, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అని చెప్తాము. సో ఆ ట్రోఫెక్టోడమ్ ఔటర్ లేయర్ నుంచి మైక్రోస్కోపిక్గా ఒక 6-7 సెల్స్ని తీసి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసేటప్పుడే అది కూడా సపరేట్గా తీసి దాన్ని జెనెటిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తాము. సో వాటిల్లో తయారైన ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియోస్లో అయితే నార్మల్ స్క్రీనింగ్ వస్తుందో ఆ ఎంబ్రియోస్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు.